గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి. మన ప్రయాణం ప్రస్తుతం తెనాలి నుంచి హైదరాబాద్లో ప్రయాణంలో వెనక ధూళిపూడి రేపల కటానికి వస్తున్నాం. వెళ్ళే బస్సు ధూళిపూడి రేపల్లె 02:45 బస్సు ధూళిపూడి వెళ్తుంది. తెనాలి నుంచి విజయవాడ నుంచి వచ్చిన రేపల్ల బస్సు ధూళిపూడి మీద వెళ్తుంది. అబ్బాయి లైవ్ చూసావా ఎప్పుడన్నా? మనది లైవ్ చూసావా? నా లైవ్ వీడియోలు చూసావా? నేను ఇచ్చే లైవ్ వీడియోలు ఎప్పుడన్నా చూసావా? ఓకే, చూస్తే ధన్యవాదాలు. రైట్, ప్రస్తుతం మనం ఆంధ్ర ప్యారిస్ తెనాలి నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాం. నువ్వు ఎక్కడ దాకా బాయ్? చదవడం పలానా? ఓకే, నేను సుధాకర్ పరుచూరి ఆర్టీసీ కండక్టర్ తెనాలి డిపో. కానీ ఓకే, ధన్యవాదాలతో ఉండదున్నట్టుగా ధూళిపూడి రేపల బస్సును చూసాం. వెళ్ళే బస్సును చూసాం లేదా? సాయంత్రం సమయంలో ఉన్నదన్నట్టును జవడల పాలెం దాకా ప్రగడకోట నగర్ దగ్గర రేపల బస్సు ఆగింది. ధూళిపూడి వెళ్ళే బస్సు హైదరాబాద్ 2 నిమిషాలు వచ్చేస్తుంది. ధూళిపూడి బస్సు తెనాలి నుంచి ధూళిపూడి రేపల్లె. పేరబ్బాయి నీ పేరు? ఓకే, రైట్, ధన్యవాదాలు. మీ వాయిస్ ఎలా ఉంటుందో కూడా పరీక్ష చేసుకోవడానికి ఒక అవకాశం ఇది. వాయిస్ టెస్ట్ ఫీల్ అవ్వద్దు. వాయిస్ టెస్ట్ నాది నేను చేయబట్టే ప్రపంచం మొత్తం వెళ్ళగలిగాను వాయిస్లో. ఓకేనా బాయ్? బస్సు ఎక్కావా? బస్సు ఓకే ధన్యవాదాలు అబ్బాయి. చాలా ఐటీ స్టేజ్ ఇదే, ఐటీ ఇది. ఇప్పుడు నా గురించి నేను చెబుతాను అబ్బాయి, స్లోగా నా గురించి నేను చెబుతాను. నేను పుట్టింది బురిపాలెం. అప్పట్లో చదువు మీద అంత ఐడియా ఉండేది కదా ఆ టైంలో. 85లో 83లో 10th అయిపోగానే 85-86లో నేను ఎలక్ట్రికల్ చేశాను. ఐటీ ఎలక్ట్రికల్. దాంట్లో లాభం ఏందో తెలుసా? ఎలక్ట్రికల్ ఇంగ్లీష్ మీడియం. అంటే ఆ సబ్జెక్టులో ఇంగ్లీష్ మీడియం. దాని ద్వారా ఇవాళ నేను టెక్నాలజీని అందుకోవడానికి తేలికైంది. 84 అప్పుడే ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఉండేవి. అప్పుడు అరుదుగా ఉండేవి. ఆ టైంలో మనకు లక్కీగా ఐటీఐ ద్వారా టెక్నికల్ లాంగ్వేజ్ ద్వారా మనం ఇంగ్లీష్ని అందుకోగలిగాం. వాళ్ళ టెక్నాలజీని ముందుకెళ్ళడానికి ఆ ఇంగ్లీష్ ఉపయోగపడింది. బేసిక్ లైన్ చెబుతున్నాను. మాచర్ల సిమెంట్ ప్లాంట్లో రెండేళ్ళు చేశాను ఎలక్ట్రికల్గా. హైదరాబాద్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో సంవత్సరాలు చేశాను. తర్వాత కట్టుబడి రామోజీ ఫిలిం సిటీ లేదు, 93 నుంచి 96 దాకా దాంట్లో ఎలక్ట్రికల్ చేశాను. నా ఏమేంటంటే రామోజీ ఫిలిం సిటీ ద్వారా కెమెరా సైడ్ వెళ్దామని ఆలోచన. అందుకని నా టైం దాంట్లో ఇచ్చాను. కానీ 96లో ఎలక్ట్రికల్ లైన్ షాక్ కొట్టింది, పెద్ద లైన్ షాక్. దాని ద్వారా డైవర్ట్ అయ్యి 10th క్లాస్ మార్కుల మీద 97లో ఫిబ్రవరి 25 మంగళగిరి డిపోలో కండక్టర్గా చేరాను. ఓకేనా? 99 జనాలు వచ్చాను. నాకుండా కెమెరా ఐడియా ఉంది కదా, ఆ కెమెరాని ఇప్పుడు వరల్డ్ మీడియా ద్వారా నా కోరిక తీర్చుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? అంటే మన లక్ష్యాన్ని ఒక లక్ష్యం అనుకుంటే ఇంకో లక్ష్యం అయింది. కానీ సినీ కెమెరా కాడికి ఇదే గొప్పది అనుకుంటున్నాను. ఏది కరెక్టు? అది సినీ కెమెరా అంటే అది ఆ సినిమా తీసినంత వరకే. కానీ ఇది ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది మనం చూపించే దాంట్లో. ఇప్పుడు చదివేదేనా బాయ్? చదువు రైట్, ఓకే. ఒక ధైర్యం కోసం నీతో మాట్లాడిస్తున్నాను. ఇప్పుడు మనం ఇవ్వాల్సింది యూత్కి ధైర్యం. ధైర్యం ఇస్తే ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నువ్వు అమెరికాలో కూడా కనపడతావు. అంతేనా కదా? టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు. మనం వాడుకోవటం ఏముంది? సరదాగా వాడుకుంటాం. ఇక ధన్యవాదాలు అబ్బాయి. నన్ను నేను చూపించుకొని శుభంగా చేసేస్తా. ఓకే, ధన్యవాదాలతో. ఇది జవడంపాలెం స్టేజీ. ఇక మనం పెదరావు చేరుకుంటాం. మనం ధూళిపూడి రేపల బస్సుని ఇప్పుడే వెళ్ళటం చూసాము.
6:16 అయింది సాయంత్రం. ఈరోజు తేదీ వచ్చేసి 6వ తారీఖు 2వ నెల 2025 సాయంత్రం సమయం. అందరికీ ధన్యవాదాలతో.